நம்ம யார் தெரியும்ல? நாம எல்லாருமே சொல்றோம், நாம யார் தெரியும்ல? இந்தியாவின் மாபெரும் மக்கள் சக்தி கொண்ட ஒரு மகத்தான வெகுஜன மக்கள் படை. அதனால நம்ம தலைமையில நாம் அமைக்க போற இந்த உண்மையான மக்களாட்சிக்கான அச்சாரமாக மாபெரும் மக்கள் சக்தியை அணி அணியாக நம்மளோட திரண்டு நிக்கிறப்போ இந்த அடிமை கூட்டணியில சேர வேண்டிய அவசியம் நமக்கு இருக்குங்க. நம்மளுடைய இந்த கூட்டணி சுயமிழந்த கூட்டணியெல்லாம் இருக்காது, சுய மரியாதை கூட்டணியா தான் இருக்கும். இந்த ஒரு பக்கம் RSS கிட்ட அடிபணிஞ்சுக்கிட்டு, இன்னொரு பக்கம் மதச்சார்பற்ற கூட்டணின்னு இந்த மக்களை ஏமாத்துற கூட்டணியெல்லாம் நம்ம கூட்டணி இருக்காது. நான் இப்பவும் சொல்றேன், நம்மளை நம்பி வர்றவங்களுக்கு ஆட்சியிலும் அதிகாரத்திலும் உறுதியாக பங்களிப்பு செய்யப்படும். உடனே இந்த கேள்விகள்லாம் வரும். அப்ப யாரு கூட்டணி, யாரு வரா, யாரு போறா, இந்த கேள்விகள்லாம் வரும். இந்த கேள்விகளுக்கெல்லாம் ஒரே ஒரு பதில் தான், சஸ்பென்ஸ்ல சஞ்சாரம் செய்யுங்க. ஆனா ஒண்ணு, 2026 2 பேருக்கு நடுவுல தான் போட்டியே. ஒன்னு TVK, இன்னொன்னு DMK. இந்த போட்டி எப்படி இருக்க போகுதுன்னா, இந்த அலையன்ஸை வச்சு எப்படியாவது நம்ம தப்பிச்சிடலாம். என்ன இந்த பழைய இந்த மேத்தமேட்டிக்ஸ், அரித்மேட்டிக்ஸ் இதெல்லாம் வச்சு எப்படியாவது நம்ம தப்பிச்சிடலாம் அப்படின்னு நினைக்கிறவங்களோட அந்த கனவு ஒரு நாளும் மைப்படாது. சரி, இப்ப நம்ம வேற ஒரு ஏரியாவுக்கு ஒன்று வருவோம். எதிர்காலம் வரும், என் கடமை வரும், இந்த கூட்டத்தின் ఆటத்தை ఓడిపేన్. ఈ ప్రజా ప్రభంజనాన్ని చూస్తూ ఉంటే నా ఈ రెండు కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయా అనిపిస్తున్నాయి. నా గత ఫంక్షన్స్ లో లక్షల్లో జనం వచ్చినా, నాకు ఆశీస్సులు పలకడానికి తరలి వచ్చిన ఈ రోజున ఇక్కడ సమావేశమైనటువంటి ఈ జన ప్రభంజనాన్ని, ఈ జన సందోహాన్ని చూస్తుంటే మాత్రం నాకిక ఈ జన్మ ధన్యమైందనిపిస్తుంది. ఒక వ్యక్తికి ఇంత ప్రేమ, అభిమానం, గుండెల్లో ఇంత స్థానం ఇచ్చి ఇక్కడ ఉంచుకుని నాంది పలుకుతూ ఆశీర్వచనలు ఇస్తుంది. ఈ రోజు ఇక్కడ సమావేశమైనటువంటి ఈ జన సందోహాన్ని చూస్తుంటే యావత్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడే ఈ తిరుమలేశ్వరి పాదాల చెంత కొలువై ఉందా అనిపిస్తుంది. మీ స్పందన చూస్తుంటే ఇది యావత్ తెలుగు జాతి హృదయ స్పందనలా నాకు వినపడుతుంది. తెలుగు వారి హృదయాన్ని, తెలుగు గుండెను తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి మా జీవితాల్లో సుఖ సంతోషాలు కావాలి, శాశ్వత ఆనందం కావాలి, మంచి మార్పు రావాలి అంటే ఒక మహా సంకల్పానికి శ్రీకారం చుట్టినట్లుగా ఉంది. 30 సంవత్సరాలు నా సినీ సుదీర్ఘ ప్రయాణాల్లో నా వెన్నుంటి వాళ్ళ భుజాలపై నన్ను ఎక్కించుకుని అందరికంటే ఎత్తులో నన్ను చూపిస్తూ ఉంచుతూ నన్ను ఇంత వాణి చేసిన నా అభిమాన సోదరులకు, ఉత్తుంగ తరంగాల లేచి ఎగిసి పడుతున్న యువ శక్తికి, నన్ను ఒక బిడ్డగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నయ్యగా నాకు ఆశీస్సులు పలకడానికి వచ్చిన అమ్మలకు, తోడబుట్టిన వాళ్లకు, నేను వెళ్లే కొత్త మార్గంలో నాకు వారధిగా ఉన్నటువంటి యావత్ మహిళా శక్తికి, ఇంత జనంలో కూడా అంగవైకల్యం ఉన్న మానసిక స్థైర్యంతో ఇక్కడకు వచ్చి
నాకు జేజేలు పలకాలని వచ్చిన అంగవైకల్యంతో ఉన్నటువంటి ఆ సోదరులకు, ఆ దేవుని బిడ్డలకు, ఎంతో దూరం నుంచి వచ్చిన కర్షకులకు, కార్మికులకు, చేనేత కార్మికులకు, రకరకాల కుల వృత్తుల వారికి రెక్కాడితేనే గాని డొక్కాడని పరిస్థితుల్లో 2-3 రోజులు కేవలం ఈ సభకు వచ్చి నాకు ఆశీస్సులు పలకాలని విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి